హనుమ జయంతి నాడు మీరు హనుమ దేవాలయానికి వెళ్ళక, హనుమ గురించి వినక, ప్రార్థనా శ్లోకము చెప్పక మీ రోజు గడిచిపోయింది అనుకోండి, మీ జీవితంలో ఒక మహద్భాగ్యాన్ని మీరు వదిలిపెట్టేసినట్టే. అందుకే ఇవేమీ చేయలేకపోతే ఏం చేస్తావు? అంత భక్తుడి ఇంటికి నీకు అనుమతి ఉంటే నీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళి క్యూలు కట్టి ఇస్తానంటే కుదరదు. ఆయనకి ఇష్టం అయితే పుచ్చుకుంటాడు అంతే. నీకు అంత చనువు ఉంటే మాత్రమే ఆయనకి 5 పళ్ళు ఇస్తే ఆయన పుచ్చుకుని నోట్లో వేసుకుంటే నీ జన్మధన్యమైపోయినట్టని చెప్పింది శాస్త్రం. ఇన్నింటినీ ఎందుకు అనుగ్రహిస్తారో తెలుసా అండి? అంత సర్వోత్కృష్టమైనటువంటి తిథి ఈ తిథి, అంత గొప్ప తిథి హనుమ జయంతి అంటే. ఆ హనుమ గురించి ఎక్కడ చెప్పుకుంటే అక్కడ పరమప్రసన్నుడవుతారు. ఇలాంటి రోజున ఒక నియమం ఉంటుంది. ఏమిటో తెలుసా అండి? హనుమకి యథార్థమనకు నైమిత్తికము అంటారు ఇవాళ తిథిని.